ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికుల సంక్షేమానికి మరో కీలక అడుగు పడింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆగస్టు 7న గుంటూరు జిల్లా చీరాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా నేతన్నల సేవల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా సొంత మగ్గం కలిగిన అర్హులైన చేనేత కార్మికులకు ప్రతి ఏడాది 25,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి సబిత వెల్లడించారు. ఈ పథకం అమలుకు సంబంధించిన సోమవారం సచివాలయంలో అన్ని జిల్లాల అసిస్టెంట్ డైరెక్టర్లతో మంత్రి సవిత సమీక్ష సమావేశం నిర్వహించారు. పథకం అమలు, దరఖాస్తుల పరిశీలన, అర్హుల ఎంపిక, నిధుల పంపిణీ తదితర అంశాలపై అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. పథకం అమలులో ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు మంత్రి కీలక సూచనలు చేశారు. ఆగస్టు 5 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, ఆ గడువులోపు అర్హులైన ప్రతి చేనేత కార్మికుడు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండదని పేర్కొంటూ ప్రభుత్వ సహాయాన్ని పొందేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.